సో ఇప్పుడు మనం కూర్చుంది 2024 బిఫోర్ అప్డేటెడ్ మోడల్ షిఫ్ట్లో. సో పెద్దగా చేంజ్ అంటే ఇప్పుడున్న 2024 అప్డేటెడ్ అయిన షిఫ్ట్లో ఒకటి ఇగో ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకటి గట్టిగా చేంజ్ చేశారు. సో ఇప్పుడు ఆ ట్విన్ పాడ్స్ అంటే ఇప్పుడు అంటే ఈ సెటప్ అంతా చేంజ్ చేశారు. సో ఎట్లయినా ట్విన్ పాడ్స్ అండ్ పైన టిల్టెడ్ లైట్స్ ఉన్నాయి అండ్ కింద చిన్న ఎంఐడి డిస్ప్లే ఉంది. సో కానీ కొత్తది అట్లా ఉండదు, కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మనకి ఈ సిస్టమ్ యూఐ చేంజ్ ఉంది. ఇంకా ఈ స్మార్ట్ ప్లేనే యూజ్ చేస్తున్నారు, బట్ కొత్త షిఫ్ట్లో మనకి స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఉంది. సో విచ్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ బ్రిజా. సో స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ది బ్రిజా నుంచి అంటే ఫస్ట్ బెలినో, నెక్స్ట్ బ్రిజా అండ్ నెక్స్ట్ అట్లా అప్గ్రేడ్ చేశారు. సో అదే అప్గ్రేడ్ మళ్ళీ ఈ షిఫ్ట్లో చేశారు. అండ్ మనకు మెయిన్ థింగ్ వచ్చేసరికి కొత్త షిఫ్ట్లో ఎవ్రీ మోడల్కి విఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్కి ఈ 3 వేరియంట్స్కి ఎల్ఈడి ప్రొజెక్టర్ సెటప్ వస్తుంది విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. సో అట్లా అనమాట. అండ్ దీంట్లో ఇంకా రిఫ్లెక్టర్ టైప్ యూజ్ చేశారు. బట్ పాత షిఫ్ట్ ఈస్ డిస్కంటిన్యూయింగ్. ఒక వ్లాగ్ అయితే చేద్దామని చేస్తున్నాను. సో పెద్దగా బేసిక్ సేమ్ బ్రిజాకి ఏవైతే చెప్పానో సేమ్ అవే ఉంటాయి, కొత్తగా చేంజ్ అయితే ఏముండవు. సో ఇంజన్ స్టాప్ బటన్, డమ్మీ బటన్స్, ట్రాక్షన్ కంట్రోల్, హెడ్ లైట్ లెవెలర్ అండ్ హెడ్ ల్యాంప్స్. సో హాలోజన్ హెడ్ ల్యాంప్స్. అండ్ సో ఇక్కడ మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్, ఫోన్ కంట్రోల్స్, వైపర్స్ అండ్ ఇవి. అండ్ సేమ్ ఈఎంఐడి కంట్రోల్ చేయడానికి ఇక్కడ చిన్న బటన్ అట్లా. అండ్ ఏసీ వెన్స్, పార్కింగ్ బల్బ్స్, ఇవి పార్కింగ్ సంబంధించినవి, పార్కింగ్ బటన్. సో అట్లా. అండ్ సో ఇది స్మార్ట్ ప్లే స్టూడియో ఇది. సో ఇది ఆల్రెడీ సిస్టమ్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేది కొత్త స్మార్ట్ ప్లే ప్రో ప్లస్. సో అట్లా ఆటోమేటిక్ ఏసీ. సో సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది, ఆటోమేటిక్ ఏసీది. అండ్ కింద మనకి 12 వోల్ట్ ఛార్జింగ్, యూఎస్బి ఛార్జింగ్ సాకెట్, సమ్ స్టోరేజ్ ఏరియా, 2 కప్ హోల్డర్స్. అండ్ మెయిన్ థింగ్ ఇది మనకి ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. సో మాన్యువల్ అయితే 5 స్పీడ్ మాన్యువల్. ఈ గేర్ బాక్స్ ని ఏఎంటీ అన్న అంటారు, లేదంటే ఏజిఎస్ అన్న అంటారు. ఆటో గేర్ ఆర్ ఏఎంటీ, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్న అంటారు. సో ఇది ఆటోమేటిక్ వేరియంట్. సో నేను ఇప్పుడు చూస్తుంది జెడ్ఎక్స్ఐ ఏఎంటీ గేర్ బాక్స్ తోని. సో అట్లా మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, సో క్లచ్ అండ్ బ్రేక్. సో సీట్ అయితే ఇప్పుడు నా హైట్ కి సెట్ చేసుకున్నా, దట్ ఈస్ 5 feet 8 inches. సో కుషనింగ్ కూడా బాగుంది, కంఫర్ట్ ఉంది. సో ఇప్పుడు రియర్ సీట్ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చూద్దాము. సో దానికంటే ముందు గ్లవ్ బాక్స్ అండ్ ఇక్కడ డ్రైవర్ కంట్రోల్స్, ఓఆర్విఎం, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎం. అండ్ సో డాష్ బోర్డ్ లో మనకి 2 లేయర్డ్ ఆఫ్ డాష్ బోర్డ్స్ ఉన్నాయి. సో ఆల్ బ్లాక్ ఇంటీరియర్ విత్ సమ్ సిల్వర్ ఇన్సర్ట్స్ అండ్ హార్డ్ ప్లాస్టిక్స్. సో కొద్దిగా హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. అండ్ ఏసీ వెంట్స్ కూడా కూల్, ఐ మీన్ రౌండ్ టైప్గా చాలా ఫంకీగా ఉన్నాయి ఏసీ వెంట్స్ కూడా. సో క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు ఈజీగా. సో ఆటో డిమ్మింగ్ లేదు, ఇది మాన్యువల్ డిమ్మింగే. సో నో లైట్, నో మిర్రర్, ఓన్లీ టికెట్ హోల్డర్. సో ఒక మిర్రర్ ఉంది బట్ నైట్ లేదు. అండ్ హ్యాండిల్ లేదు డ్రైవర్ సైడ్, ఓన్లీ ప్యాసింజర్ సైడ్ హ్యాండిల్. సో వెనకాల మళ్ళీ హ్యాండిలే బట్ నాట్ హుక్స్. నో సీట్ హైట్ బెల్ట్ అడ్జస్ట్మెంట్. సో ఇప్పుడు సీట్ అయితే నా హైట్ కి సెట్ చేసుకున్నాను. లెట్స్ సీ ద రియర్ కంఫర్ట్ ఎలా ఉందనేది. వెనకాల నేను ఫ్రంట్ సీటు 5 feet 8 inches తోని అంటే సీట్ పెడితే సో వెనకాల నాకు ఎంత కంఫర్ట్ ఉందనేది తెలుస్తుంది. సో సెంటర్లో ఒక హంప్ ఉంది బట్ దేర్ ఆర్ నో ఏసీ వెంట్స్ హియర్. సో ఏదున్న ఏసీ కావాలంటే ఈ ఫ్రంట్ 2 నుంచే ఏసీ మనకు బ్యాక్ రావాలి. సో అలా అనమాట. అండ్ బ్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి మనకి ఫుట్ రూమ్ అయితే బాగానే ఉంది. సో ఫుట్ రూమ్ లోపలికి వెళ్తున్నాయి, సో కాళ్ళు లోపలికి వెళ్తున్నాయి. సో అండ్ నీ రూమ్ కూడా అడిక్వేట్ గా ఉంది. సో నీ రూమ్ కూడా అడిక్వేట్ ఉంది. అండ్ సీట్ కంఫర్ట్ వచ్చేసరికి సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో సీట్ కంఫర్ట్ ఇది. అండ్ హెడ్ రూమ్ ఎలా ఉందంటే సో హెడ్ రూమ్ అంత గ్యాప్ ఉంది. సో అట్లా అనమాట. సో చూడ్డానికైతే కార్ అయితే కంఫర్టబుల్ గానే ఉంది. బట్ కొత్త షిఫ్ట్ తో కంపేర్ చేస్తే కనుక కొద్దిగా వైడ్ ఎక్కువ ఉంది. అండ్ ఫీచర్స్ అనేది ఇంకొక 2-3 ఎక్స్ట్రా యాడ్ చేశారు. సో ఇప్పుడు దీనికైతే మనకి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్,
సో ABS విత్ EBD, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్. అండ్ ఆటోమేటిక్ వేరియంట్లో అయితే మనకి ఆబ్వియస్లీ హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ అట్లాంటివి అయితే ఉన్నాయి. బట్ కొత్త దాంట్లో అయితే మనకి అంటే ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంది, బట్ ఇది ఎక్స్టర్నల్గా అంటే యాక్సెసరీస్తో ఫిట్ చేయించాలి. బట్ కొత్త దాంట్లో అయితే బై డిఫాల్ట్గా ఆ కెమెరా కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది. అండ్ కొత్త షిఫ్ట్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్. సో అట్లా ఇంకా కొన్ని ఫీచర్స్ ఒకటి. అండ్ లైట్స్ అప్గ్రేడ్ అండ్ బాడీ కొద్దిగా డిఫరెంట్గా బిల్డ్ చేశారు. సో అది జనరేషన్ అన్నట్టుగా చేంజ్ చేశారు. సో ఇది రియర్ సీట్ ఎక్స్పీరియన్స్. సో సెంటర్లో హంప్ ఉంది, బట్ ఈజీగా 3 people అయితే కూర్చోవచ్చు. సో ఎవ్రీ ప్యాసింజర్ హ్యాస్ ఎ సీట్ బెల్ట్. సో అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం సో ఎవ్రీ ప్యాసింజర్కి 3-point సీట్ బెల్ట్ అయితే ఈ కార్లో కూడా ఉంది, షిఫ్ట్లో కూడా ఉంది. సో ఇది గైస్ ఇంటీరియర్ ఆఫ్ మారుతి సుజుకి షిఫ్ట్ ZXi AMT of 2024 in the before update. So thank you so much for watching this video. So షిఫ్ట్ ZXiవి మనకి బేసిక్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. సో ఇవి రిఫ్లెక్టర్ టైపు. సో వెనకాలేమో మనకి C షేప్డ్ LED ల్యాంప్ వస్తుంది. సో ఇట్లా. అండ్ ఇది బ్రేక్ ల్యాంప్, బ్రేకే కదా. సో ఇది మామూలు టైల్ ల్యాంప్. సో ఇది బ్రేక్ ల్యాంప్. అండ్ ఇక్కడ 2 ఇండికేటర్స్ అండ్ రివర్స్ బల్బ్ ఉంది. సో ఇది లైట్ సెటప్.